హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 25,377 దగ్గర క్లోజ్ అయింది, 41 పాయింట్స్ మైనస్. సో బ్యాంక్ నిఫ్టీ మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయింది, 52,750, 560 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. మేజర్ కాంట్రిబ్యూటర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకోవచ్చు మనం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగా పెరిగింది, 1.56% పెరిగింది. సో ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా బ్యాంక్ నిఫ్టీకి అప్ సైడ్ వెళ్ళడానికి దోహదం చేశాయి. అయితే ఒకటి, ఇప్పుడు మనకి రేపు ఈరోజు నైట్ యుఎస్ ఫెడ్ డిసిషన్ ఉంటుంది. దాని ఎఫెక్ట్ రేపు మార్కెట్ మీద హెవీగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఒకవేళ ఏదైనా డౌన్ సైడ్ వస్తే అది మనం ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఈరోజు బాగా డౌన్ అయిన స్టాక్స్ చూస్తే ఐటీ స్టాక్స్లో ఈరోజు బాగా సెల్లింగ్ ప్రెజర్ చూసాం. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ మహేంద్ర, విప్రో ఇవన్నీ కూడా డౌన్లో కనబడ్డాయి మనకి. సో టీసీఎస్ 3.5%, ఇన్ఫోసిస్ 3%, హెచ్సిఎల్ టెక్. సో ఐటీ స్టాక్స్లో హ్యూజ్ ప్రాఫిట్ బుకింగ్ లాంటిది జరిగింది ఈరోజు. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో శ్రీరామ్ ఫైనాన్స్ టాప్లో ఉంది, తర్వాత బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇవన్నీ కూడా టాప్ 5 స్టాక్స్ కింద తీసుకోవచ్చు మనం. సెక్టోరియల్గా ఏ సెక్టార్ బాగా పెరిగింది అనేది కూడా మనం ఒకసారి చూడొచ్చు. సెక్టోరియల్ ఇండెక్సెస్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ బాగా పెరిగింది, మనం ఇందాకనే అనుకున్నాం అది. దాని తర్వాత నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, మనం ఫైనాన్షియల్ స్టాక్స్ కూడా ఇందాక చూసాం. బజాజ్ ఫిన్సర్వ్ కానీ బజాజ్ ఫైనాన్స్, వీటన్నిటిలో కూడా పాజిటివ్ మూమెంటం కనపడింది. సో ఈ రెండు సెక్టార్స్ టాప్గా పర్ఫామ్ చేశాయి. సో ఫార్మా కొంచెం వీక్నెస్ కనపడింది, 1.53%. ఐటీలో కూడా వీక్నెస్ ఉంది, ఐటీ మోర్ దెన్ 3% మైనస్లోకి వెళ్ళింది. సో ఐటీ అండ్ ఫార్మాలో హెవీ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. సో బయింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా బ్యాంకింగ్ స్టాక్స్లోనే కనపడింది. సో ఇప్పుడు మనం నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఆల్మోస్ట్ నిన్న క్లోజ్ అయిన దానికన్నా 41 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. సో లోయర్ లెవెల్లో కొంత సపోర్ట్ తీసుకుంది. ఒకటి, ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే 25,280 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. దానికన్నా కిందకు వస్తే 25,181. ఇది వీక్లీ పివోట్ లెవెల్. మన కీ లెవెల్లో చిన్న మార్పు ఉంది, 25,090. సో ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు ఏదైనా డిప్ ఇస్తే అది మనకి ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు బయింగ్కి. హైయర్ లెవెల్లో 25,512, ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దీన్ని బ్రేక్ చేస్తే 25,630. ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి నిఫ్టీలో. ఓవరాల్గా పాజిటివ్ బయాస్ ఉంటుంది. కాకపోతే రేపు ఈవెంట్ని బేస్ చేసుకొని ఎలా ఉంటుంది అనేది చూడాలి మనం. గ్యాప్ అప్ అవుతుందా లేదా గ్యాప్ డౌన్ అవుతుందా. గ్యాప్ అప్ అయితే మాత్రం ఫస్ట్ 1 అవర్ ఎలాంటి ట్రేడ్ చేయొద్దు, కొంచెం రీట్రేస్మెంట్ అయిన తర్వాతనే మనం ఎంట్రీ తీసుకోవడం బెటర్. ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఎక్కడైతే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ ఉందో అక్కడ రివర్సల్ ఎంట్రీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం నిన్న అనుకున్న లెవెల్సే, పెద్దగా చేంజ్ ఏం లేదు. కాకపోతే ఈరోజు స్ట్రాంగ్ మూమెంటం మన రెసిస్టెన్స్ పాయింట్ని ఆల్రెడీ టెస్ట్ చేసింది ఈరోజు. ఫస్ట్ రెసిస్టెన్స్ 52,880 అనుకున్నాం, అక్కడ దాకా వెళ్ళి కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది క్లోజింగ్ టైంకి. అయితే ఇప్పుడు మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ 53,320 దగ్గర ఉంది. సో ఆ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు రేపు ఒకవేళ పాజిటివ్ మూమెంటం ఉంటే. డౌన్ సైడ్కి వస్తే మంచి సపోర్ట్ పాయింట్ 52,285, ఇది మంచి సపోర్ట్ లాగా ఉంటుంది. దీన్ని బ్రేక్ చేస్తే 51,930. దాని తర్వాత 51,550 మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. ఇప్పుడు కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈ రోజు బాగా డౌన్ అయిన స్టాక్సే తీసుకుందాం. ఐటీ స్టాక్స్లో నుంచే కొన్నిటికి టెక్నికల్ చార్ట్ చూద్దాం. సో ఇది ఇన్ఫోసిస్లో ఒకటి ఈరోజు మోర్ దెన్ 3% డౌన్ అయింది. కాకపోతే ఒక మంచి ఆపర్చునిటీ కోసం మనం దీంట్లో ప్లాన్ చేయొచ్చు. సో ఈ లెవెల్స్ అన్ని తీసేస్తే మనకి ఇక్కడ, సో ఈరోజు వీక్లీ పివోట్ని బ్రేక్ చేసింది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్గా 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కన్నా కూడా కింద క్లోజ్ అయింది ఈరోజు. మనం డిమాండ్ సప్లై రూల్స్ ప్రకారం చూసుకుంటే మనకి ఇక్కడ ఒక టెక్నికల్గా సపోర్ట్ లెవెల్ ఉంది. సో అక్కడే మనకి మంత్లీ పివోట్ లెవెల్ ఉంది. మేబీ మనకి రేపు ఇక్కడ ఏదైనా ఒక ఆపర్చునిటీ రావచ్చు. బట్ దీనికన్నా కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం దీన్ని అవాయిడ్ చేయాలి, ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ మనకి కింద చాలా దూరంలో ఉంది కాబట్టి ఈ లెవెల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయొచ్చు. 1870 కన్నా కింద ఓపెన్ అయ్యి ఫర్దర్గా డ్రిఫ్ట్ అయితే మాత్రం
1770 వరకు డౌన్ సైడ్కి రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ 1870 కన్నా పైన ఓపెన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ 1930 వరకు వెళ్ళొచ్చు. సో లెవెల్స్ నోట్ చేసుకొని లెవెల్స్ ప్రకారం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు ఇన్ఫోసిస్లో. నెక్స్ట్ టీసీఎస్ చూద్దాం. టీసీఎస్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది. ఈ రోజు క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరే క్లోజ్ అయింది. మనకి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ దగ్గర క్లోజ్ అయింది 4346, 4346. అయితే ఇక్కడ మనకి ఒక చిన్న గ్యాప్ ఏరియా ఉంది. ఆ గ్యాప్ ఏరియా మనకి ఒక మంచి సపోర్ట్ లాగా పనిచేస్తుంది. ఈరోజు ఆల్మోస్ట్ ఆ లెవెల్ని టెస్ట్ చేసి కొంచెం పైకి వచ్చింది. అయితే ఒకవేళ 4300 కన్నా కింద ఓపెన్ అయ్యి ఫర్దర్గా డ్రిఫ్ట్ అయితే మాత్రం మనకి ఒక బై ఎంట్రీ ఇవ్వచ్చు కౌంటర్ ట్రేడ్ లాగా అరౌండ్ 4150 దగ్గర. సో 4150 ఆర్ 4100 మధ్యలో ఈ 50 పాయింట్స్ జోన్ మనకి ఒక టెక్నికల్గా సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. సో లెవెల్స్ వాచ్ చేసుకుంటూ దీంట్లో లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం కొంత రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయాలి మనం. అగైన్ 4418 కన్నా పైన ఓపెన్ అయ్యి డ్రిఫ్ట్ అయ్యి 4400 దగ్గర అంటే 4400 దగ్గరికి వస్తే లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. 4500 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి 4500 అప్ సైడ్ రెసిస్టెన్స్ స్ట్రాంగ్ ఉండొచ్చు ఇక్కడ. సో 4418 ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇది సపోర్ట్ లాగా ఉంటుంది. సో దానికన్నా కింద ఓపెన్ అయితే మాత్రం 4325 సపోర్ట్ లాగా ఉంటుంది. 4300 కన్నా బిలో వెళ్తే మాత్రం వీక్నెస్ రావచ్చు టువర్డ్స్ 4150. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం టీసీఎస్లో ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఐటీ స్టాకే చూద్దాం. హెచ్సిఎల్ టెక్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఈరోజు వీక్లీ పివోట్ కన్నా కింద క్లోజ్ అయింది. సో దీంట్లో మనం వాచ్ చేయాల్సిన లెవెల్స్ ఏమిటి అంటే ఈరోజు క్లోజింగ్ ఏదైతే ఉందో 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గర క్లోజ్ అయింది ఇప్పుడు. సో ఈ లెవెల్ కూడా మనకి ఇంపార్టెంట్. రేపు ఓపెన్ ఎక్కడ అనేది ఇంపార్టెంట్ మనకి. ఇన్ కేస్ 1720 కన్నా కింద ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా వీక్నెస్ రావచ్చు. 1685 ఫస్ట్ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మంత్లీ పివోట్ లెవెల్. సో వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా డ్రిఫ్ట్ కావచ్చు. ప్రీవియస్గా 1600 లెవెల్ అనుకోవచ్చు మనం. 1685 కన్నా కిందకి వెళ్తే మాత్రం రెండు లెవెల్స్ని మనం జాగ్రత్తగా వాచ్ చేయాల్సి ఉంటుంది. 1650 అండ్ 1600. ఆ రెండు లెవెల్స్లో ఏదో ఒక లెవెల్ దగ్గర కొంత పాజిటివ్ మొమెంటం రావచ్చు. అది మనకి షార్ట్ టర్మ్ ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఒకవేళ అప్ సైడ్ ఓపెన్ అయితే మాత్రం 1756 ఈరోజు క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో అదే 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం అది సపోర్ట్ లాగా ఉంటుంది. హైయర్ లెవెల్లో 1820 మనకి రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం హెచ్సిఎల్ టెక్లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.